హాయ్ అరుణ్. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా కూడా ఇది మాత్రం ఫ్యాక్ట్. నాడు జనసంచారం లేని కొండలు గుట్టల ప్రాంతంలో ఐటీ హబ్ అనే పేరుతో సైబరాబాద్ నగరాన్ని నిర్మించింది చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఆ సైబరాబాద్ నగరం కాలక్రమేణా ఒక విశ్వనగరంగా మారబోతుందని ఊహించి దానికి తగ్గ ప్రణాళికాబద్దంగా ఒక అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయానికి నిర్మాణానికి పూనుకొని శంషాబాద్ విమానాశ్రయం నిర్మించింది చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు అదే అకుంఠిత దీక్షతో, అదే భావనతో, అదే ఈ రోజు సంకల్పంతో ఒక విశ్వనగరం అమరావతిని, అలాగే ఒక ఐటీ హబ్ వైజాగ్ ప్రాంతాన్ని డెవలప్ చేస్తూ ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకి న్యాయం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ ప్రాంతం కూడా రాబోయే రోజుల్లో మరొక విశ్వనగరంగా మారుతుందని భావించి దానికోసం కావాల్సిన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఈరోజు అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ఏదైతే భోగాపురంలో ఈరోజు ట్రయల్ రన్ స్టార్ట్ అయిందో అది కూడా రేపు ఇంకొక కొత్త చరిత్రకు నాంది కాబోతుంది. ఖచ్చితంగా ఈరోజు తెలుగు ప్రజల కోసం, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు యువత కోసం అకుంఠిత దీక్షతో పోరాటం చేస్తూ, అకుంఠిత దీక్షతో పనిచేస్తున్న నాయకుడు, ఒక విజనరీ లీడర్ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు తెలుగు ప్రజలు ఎక్కడున్నా కూడా తలెత్తుకొని తిరుగుతున్నారంటే, ఈ రోజు ఎక్కడన్నా కూడా ఈ రోజు హైదరాబాద్ కానీ లేకపోతే వైజాగ్ ప్రాంతం గురించి కానీ మాట్లాడుతున్నారంటే దానికి కారణం కేవలం చంద్రబాబు నాయుడు గారు. అది గమనించాలా. ఖచ్చితంగా ఎన్ని కథలు చెప్పినా, ఎన్ని మాయమాటలు చెప్పినా, ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రచారం చేసినా ఖచ్చితంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల కోసం నిలబడుతుంది. తెలుగు యువత కోసం చంద్రబాబు నాయుడు గారు ఒక అకుంఠిత దీక్షతో అవిశ్రాంతంగా పనిచేస్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మా నాయకుడు విజనరీ లీడర్షిప్ తో రాష్ట్రం మరొక కొత్త చరిత్రకు నాంది కాబోతుంది. థ్యాంక్ యూ.